హలో ఫ్రెండ్స్, మీకు ఛందస్సులో ఒక కాన్సెప్ట్ మీకు చాలా ఈజీగా గుర్తుండడానికి, అంటే మీరు బై హార్ట్ చేస్తుంటారు జనరల్గా 10th క్లాస్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా. సో బై హార్ట్ చేయకుండా మీకు ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలనేది చెప్తాను. సో ఉత్పలమాల, చంపకమాల, మత్తెబము, శార్దులం, ఇవి 4 10th క్లాస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక లైన్ ఇచ్చేసి ఘన విభజన చేసి ఏ పద్య పదము రాయండి, అంటే ఏ ఛందస్సో రాయండి అనేటటువంటి క్వశ్చన్ మీకు ఇస్తారు. లేదంటే ఏదో ఒక దాని లక్షణాలు రాయండి అని ఇస్తారు. సో అందులో మీకు ఈ భరణ బబరవ, నజబజ జజర, ఇవి అన్నీ కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. ఏది దేనికి, అసలు ఏది దేనికి ఉంటుంది అన్నీ తెలుసు, కాకపోతే ఇది దేనికి ఉంటుంది అది దేనికి ఉంటుంది అనేటటువంటి క్లారిటీ అనేది చాలామందికి తక్కువ ఉంటుంది. సో దానికి నేను ఈజీ టిక్, అంటే జస్ట్ అదొక వర్డ్లా గుర్తుంచుకుంటే మీకు సరిపోయింది. అంటే సింపుల్గా ఫస్ట్ మామూలుగా చెప్పేసి దాన్ని నేను దాంట్లో కన్వర్ట్ చేస్తాను. సో ఉత్పలమాల వచ్చేసి మనకి భరణ బబరవ అని ఇలా గణాలు ఉంటాయి. నెక్స్ట్ చెంపకమాలలో నజబజ జజరా ఉంటుంది. నెక్స్ట్ మత్తెబంలో సబరణ మయవ ఉంటుంది. నెక్స్ట్ శార్దులంలో మసజస తతగా ఉంటాయి. సో ఇవి ఏవి దేనికి అసలు ఏంటి అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇందులో ఏం కన్ఫ్యూజన్ లేదు, ఒక చిన్న టిక్ ఇది ఒకటి ఫాలో అయితే మీరు ఇంకా లైఫ్లో మీరు ఎక్కడ మర్చిపోరు వీటికి సంబంధించిన లక్షణాలు. సో మీకు ఇందులో చిన్న టిక్ చెప్తా వినండి. సో ఫస్ట్ వచ్చేసి చూడండి, ఉత్పలమాల, చంపకమాల, మత్తేబము, శార్దులము. సో ఇవి సీరియల్గా మనకు ఒక ఆల్ఫాబెట్లో చూసుకోండి ఒకసారి. ఉత్పలమాల, చంపకమాల, మత్తేబము, శార్దులం ఫస్ట్ లెటర్స్. ఫస్ట్ ఉత్పలమాలలో ఉ, చంపకమాలలో చ, మత్తేబంలో మా, శార్దులంలో షా. అంటే ఇవన్నీ ఊ, చ, మా, షా. ఇవి సీరియల్గా ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లు ఉన్నవి. సో అట్నే సేమ్ ఇటు సైడ్ కూడా చూద్దాం. ఉత్పలమాలకు భరణ బబరవలో ఫస్ట్ భా. చంపకమాలకి నజబజ జజర. సో ఫస్ట్ అక్షరము నా. మత్తెబంలో సబరణమయమ, ఫస్ట్ అక్షరము సా. శార్దులానికి మసజస తతగా, దీంట్లో ఫస్ట్ లెటరు మా. సో ఇక్కడ చూడండి, ఉ, చ, మా, షా. ఇట్ సైడ్ వచ్చేసి భా, నా, సా, మా. సో ఇక్కడ మీరు చూడండి. సో ఉత్పలమాల నజబజ జజర, చంపకమాల ఉత్పలమాల భరణ బబరవ, చంపకమాల నజబజ జజర, మత్తేబము సబరణమయవ, శార్దులము మసజస తతగలో ఈ ఉత్పలమాలలో భరణ బబరవ ఫస్ట్ అక్షరము, ఇక్కడ ఫస్ట్ అక్షరం ఉ, బా, ఉబా. నెక్స్ట్ చంపకమాల నజబజ జజర, చ, ఇక్కడ ఫస్ట్ లెటర్ చ, ఇక్కడ ఫస్ట్ లెటర్ నా, చన. నెక్స్ట్ మసజసత మత్తేబము సబరణమయమ, మా, సా. నెక్స్ట్ శార్దులము మసజస్తతగా, షా, మా. అంటే ఉ, భా, చ, నా, మా, సా, షా, మా. చూడండి, ఇక్కడ మాకు సా వచ్చింది, ఇక్కడ షాకు మా వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ మీకు దాంట్లో ఫస్ట్లో ఉబ్బినా, ఫస్ట్ది ఉత్పలమాల భరణ బబరవ ఊ, బా. సో ఉబ్బినా అనుకోండి, ఉబ్బినా ఒకటి అయిపోయింది అంతే. ఇంకా నెక్స్ట్ చంపకమాల నజబజ జర, చన, చెనగలు, చనలో చెనగలు. సో ఫస్ట్ దాంట్లో ఉబ్బిన, దీంట్లో చెనగలు. సో ఉబ్బిన చెనగలు అన్నమాట. నెక్స్ట్ మత్తెబము సబరణమయవ, సా, మా. సా, మా అంటే ఏంది? శ్యామలకు, శ్యామల, సామ, మాష. సో మాస, మసాలా అన్నట్టు. నెక్స్ట్ శార్దులము మసజస తతగా, షా, మా. సో శ్యామల. ఇక్కడ ఫస్ట్ చూడండి మళ్ళీ సరే, ఉబ్బిన, చానా శనగలకు ఏం చేయాలి? మసాలా కలిపి ఎవరికి ఇవ్వాలి? శ్యామలకి ఇవ్వాలి. అంటే ఉబ్బిన శనగలకు మసాలా కలిపి శ్యామలకి ఇస్తే
అబ్బా! మస్తున్నాయని తింటది అన్నట్టు. సో, ఇది మీకు గుర్తుంచుకోనికి ఒక చిన్న ప్రయోగం అంతే. సో, ఇందులో ఊ అంటే ఏందో మీకు తెలియాలి. బా అంటే ఏందో మీకు తెలియాలి. శనగలలో చా అంటే ఏందో తెలియాలి. నా అంటే ఏంటో మీకు తెలియాలి. మసాలాలో మా అంటే ఏంది, సా అంటే ఏంది. షామలలో షా అంటే ఏంది, మా అంటే ఏంది. సో, ఇవన్నీ క్లియర్‌గా వస్తే మీకు ఉబ్బిన శనగలకు మసాలా కలిపి షామలకెత్తి అనుకుంటూ తింటదనమాట. మస్తున్నాయని తినుకుంటూ తింటది. సో, ఇది ఉబ్బిన శనగలకు మసాలా కలిపి షామలకిస్తే మంచిగా టేస్టీగా ఉందని తినేస్తది. సో, ఇది మీకు ఉత్పలమాల, చంపకమాల, మత్తెపము, శార్దూలములో ఉండేటటువంటి గణాలు. సో, ఇది మీకు ఇంకా ఇలా గుర్తుంచుకుంటే మీకు మీరు లైఫ్‌లో అసలు మర్చిపోరు. డౌట్ ఉంటే ఒకసారి రాసుకొని చూడండి. థ్యాంక్ యూ.